హే గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్ దిస్ వరల్డ్. ఇవాళ నా వీడియో చికెన్ ఫ్రై. నా రెసిపీ చికెన్ ఫ్రై. ఐ ఇంట్రెస్టెడ్? ఎలా ఉంటుందో మీకు చూడాలని ఉందా? సో అందరు రెగ్యులర్గా చేసే చికెన్ ఫ్రై కాకుండా నేను మా అమ్మ స్టైల్ చికెన్ ఫ్రైని మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. సో ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే వీడియోని లైక్ చేసేయండి. లెట్స్ ఎంటర్ ఇంటూ మై కిచెన్. ఫస్ట్ మనం ఒక 700 గ్రామ్స్ చికెన్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దాంట్లో మనం పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. మంచిగా ముక్కలు పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని కాసేపు నానబెట్టుకోవాలి. ఆ మసాలా అంతా దానికి పట్టే విధంగా ఒక 5 మినిట్స్ నానబెట్టుకున్న తర్వాత మనం ప్రొసీజర్ స్టార్ట్ చేసుకుందాం. మనం పక్కన పెట్టుకున్న తర్వాత చికెన్ నానాలి. ఒక 5 మినిట్స్ నానిన తర్వాత మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ప్రొసీజర్ యాక్చువల్లీ ఇప్పుడు మనం చేసే రెసిపీ పేరు చికెన్ ఫ్రై. ఎలా ఉంటుందో చూద్దాం. ఇది నేను చేయట్లే అని మా మమ్మీ చేస్తుంది, చూద్దాం టేస్ట్. ఫస్ట్ మనం గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. వేడైన తర్వాత ఆయిల్ కొంచెం మంచిగానే వేసుకోండి, ఫ్రై కదా, చికెన్ ఫ్రై కదా, ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఆయిల్ వేడైనాక హోల్ గ్రెయిన్ మసాలా అండి, అంతా షాజీరా, బగరాకు, లవంగాలు, ఇలాచి, అనాస పువ్వు అన్నీ కలిపిన హోల్ గ్రెయిన్ మసాలా ఇందులో వేసేస్తున్నా. ఈ ప్రొసీజర్ కంటే ముందు మనం పచ్చిమిర్చి, ఆనియన్, పుదీనా, కొత్తిమీర కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ మనం మసాలా వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. కలుపుకుందాం. ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలి. గైస్, మీకు నాన్ వెజ్లో చికెన్ కర్రీ అంటే ఇష్టమా, చికెన్ ఫ్రై అంటే ఇష్టమా? నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూద్దాం ఎవరికి ఎన్ని ఓట్స్ వస్తాయో, చికెన్ ఫ్రై కా చికెన్ కర్రీ కా అని. కలిపేసుకుందాం. మూత పెట్టుకొని కాసేపు మగ్గనిద్దాం. ఈ ఆనియన్ ఉన్న పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పుదీనా యాడ్ చేసుకోవాలి. కలిపేసుకున్నాం. ఆహా, మంచి స్మెల్ వస్తుందండి పుదీనా వేయగానే. పుదీనా హెల్త్ కూడా చాలా మంచిదండి, ట్రై చేసుకోండి మీరు కూడా, కర్రీలో ఇందులోనైనా కూడా. పుదీనా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొత్తిమీర యాడ్ చేసేసుకుందాం. కొంచెం కొత్తిమీరని సైడ్కి తీసి పక్కకు పెట్టండి, మనం ఫైనల్లో యాడ్ చేసుకోవడానికి. కలిపేసుకుందాం. మనం పసుపు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకోవాలి. మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత హోల్ గ్రెయిన్ మసాలా, ఇది హోమ్ మేడ్. దీంట్లో ఏమేమి వేసానంటే షాజీరా, అనాస పువ్వు, లవంగాలు, ఇలాచి, ధనియాలు, ఇంకొక
పువ్వు సంథింగ్ అవి మొత్తం కలిపేసి నేను గ్రైండ్ చేసుకొని వేసుకున్నాను. ఆ తర్వాత మనం కలిపిన చికెన్ మిక్చర్ని ఆనియన్స్ మిక్చర్లో వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత మనం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఆ చికెన్ ముక్కలకి అదంతా పట్టేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కారం యాడ్ చేసుకోవాలి. కారం ఇందాక మనం మిక్చర్లో వేసాం కదా, చికెన్ మిక్చర్లో, అది చూసుకొని వేసుకోవాలి. చిన్న పిల్లలు ఉంటే అది కూడా కొంచెం స్పైస్ లెవెల్ తగ్గించండి. కారం సరిపడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. రొటీన్ గా చేసే చికెన్ ఫ్రై కాకుండా ఈ విధంగా చేసి చూడండి. పిల్లలైనా ఎవరైనా ఇష్టపడి తింటారు. ఆ తర్వాత మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి. చికెన్ మగ్గిన తర్వాత చూద్దాం ఎలా ఉందో. నీళ్ళు అయితే అందులోనే ఊరినాయండి. చూడండి ఎలా ఉడుకుతుందో, ఎంత స్పైసీగా, ఎంత టెండరింగ్గా. వావ్, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఒకసారి కలుపుదాం. లెగ్ పీస్ అయితే ఎంత చక్కగా ఉడికిపోయిందండి. వావ్, గుమగుమలాడుతుంది. స్మెల్ అయితే అదిరిపోతుందండి. టేస్ట్ ఎలా ఉంటుందో కానీ సూపర్. ఫైనల్లీ కొత్తిమీర వేసి ఆఫ్ చేసేసుకోండి. మన చికెన్ ఫ్రై రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.